यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा तव दृशः। శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. వారికి ఒక్కసారి ప్రణమిల్లుదాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. సౌందర్య లహరి స్తోత్రంలో 68 శ్లోకాలను అధ్యయనం చేసుకున్నాము. మా యొక్క కంఠ ప్రదేశం మెడ భాగం దగ్గర సాకారాన్ని వర్ణిస్తూ నిర్గుణ నిరాకారాన్ని బోధిస్తున్నారు అయ్యవారు ఆచార్యులు. 68వ శ్లోకాన్ని ఒక్కసారి చూసుకుని 69లోకి ఈరోజు ప్రవేశిస్తాం. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. భుజాశ్లేషాత్ నిత్యం పురదమయితుః కంటకవతి. ఆ పరబ్రహ్మము నీతో కూడి ఉండటం వలన సృష్టి పులకరిస్తోంది. కంటకవతి. తవ గ్రీవాధత్తే ముఖ కమల నాళ శ్రేయమీయం. ఈ సృష్టి అనే సంపదనంతా నీ యొక్క కంఠమే ధరిస్తోంది. స్వతః శ్వేత కాలాగురు బహుళ జంబాలమలిన. బురద రంగు, నలుపు రంగు, తెలుపు రంగు అయిన త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ స్వతహా పరబ్రహ్మముదే. ఆ మాయ కిందని ఏది ఆధారం? మృణాళీలాలిత్యం. ఈ సకల మృణ్మయమైన ప్రపంచము యొక్క లాలిత్యాన్ని, సొగుసును, ఇంపు సొంపును వహతి యథో హారలతిక సూత్రే మణిగణ ఇవ. పూసలనన్నిటినీ ధరించిన దారంలాగా మొత్తం సృష్టి యొక్క ఔన్నత్యాన్ని, సొగసును, ఇంపును, సొంపును అంతా ధరిస్తున్నది ఆ ఆత్మతత్వమే. అనాత్మ ఎక్కడ ఉన్నది? ఆత్మ ఎక్కడ ఉందో అనాత్మ అక్కడే ఉన్నది. అపృథగ్వైషాత్.
అపృథక్వ పృథక్ భావములు వేరు కానివి పృథగేవ లక్షిత వేరుగా ఉన్నాయా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈనాటి శ్లోకం ఏమిటో అత్యద్భుతమైనటువంటి శ్లోకము. ఇటు వాచ్యార్థంగాను సూపర్గా ఉంది, లక్ష్యార్థము చెప్పనే అక్కరలేదు. వాచ్యార్థం కూడా చాలా లోతుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది జాగ్రత్తగా చూద్దాం. గలే రేఖా తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఈవతే. కొంచెం కఠినమే కూడా శ్లోకం, అంత సులభంగా సంస్కృతం కూడా లేదు. అయినా అర్థమవుతుంది, మనం చేసుకుంటాం. ఆయనే చెప్తారు. ఈరోజు 11 గంటల వరకు వాచ్యార్థం తెలుస్తుంది కానీ లక్ష్యార్థం తెలియదే. ఏం చేయాలి? వాచ్యార్థం వరకు చెప్పేసి ఈరోజు ఒక నమస్కారం పెడదాము అనుకున్న పరిస్థితిలో మళ్ళీ వారే బోధించారు. గలే రేఖా తిస్రో గతి గమక గీతైక నిపుణే గతి గమక గీత ఏక నిపుణి. అది సంబుద్ధి. ఓ అమ్మా, గతి గమక గీతములకు ఏకైక నిపుణురాలైనటువంటి నీవు అంటూ ప్రార్థిస్తున్నారు. గలే నీ కంఠభాగంలో రేఖా తిస్రో 3 మడతలు, 3 వళులు, 3 ముడతలు, 3 గీతలు ఉన్నాయి. ఊహ. అమ్మ కంఠం వైపు చూశారు, అక్కడ 3 గీతలు కనబడ్డాయి. ఏమిటి 3 గీతలు? మన గీతలను వ్రాసి పెట్టే గీతలవి. వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ. వివాహ వ్యానద్ధ వివాహ సమయములో కట్టబడిన ప్రగుణ సంఖ్య అనేకమైనటువంటి తంతువులతో చేయబడిన మంగళసూత్రం. అది గుణ ప్రతిభువ అంటే ఈ 3 పేటలుగా ఉన్నటువంటి ఆ గుణము త్రాడు మాంగళ్యానికి ప్రతిభువ సంకేతముగానున్నాయి. విరాజంతే నానావిధ మధుర రాగాకర భువం. నానావిధ మధుర రాగ ఆకర భువం. ఆకరము నిలయము, ఆశ్రయము, రత్నాకరము. అలాగే జలాకరము అంటే ఆకారం అంటే జలమునకు ఆశ్రయము సముద్రము. రత్నాకరుడు అంటే రత్నగర్భుడు, మళ్ళీ సముద్రుడే. అలాగే మధుర రాగ ఆకరము. ఎటువంటి మధుర రాగాలు? నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఈవతే. స్థితి నియమ సీమాన ఈవతే. చాలా సంస్కృత నాలెడ్జి సరిపడదు, దాంతోపాటు కొంత సంగీత పరిజ్ఞానం కూడా ఈ శ్లోకానికి కావాలి. భగవత్పాదులు సంగీత విద్యలో కూడా ఎంత లోతుగా ఉన్నారో ఈ శ్లోకం మనకు దర్శింపచేస్తుంది. గలే రేఖా తిస్రః గతి గమక గీత ఏక నిపుణే గతి గమక గీతైక నిపుణే. సమస్త పదం గతి గమక గీత ఏక ఏక నిపుణ గీతైక నిపుణి. వివాహ వ్యానద్ధ
ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగ ఆకర రాగాకర భువం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానః ఈవతే స్థితి నియమ సీమాన ఈవతే. అది పదచ్ఛేదం. మరి సెంటెన్సెస్గా దండాన్వయం చెప్పుకుంటే ఎలా ఉంటుందో. భగవతి, హే భగవతి, గతిగమక గీతైక నిపుణే. చారుణ, సంబుద్ధి, సంబోధన. గతిగమక గీతైక నిపుణే తేగలే నీ కంఠ ప్రదేశమునందు వివాహవ్యాన్నర్థ వివాహ సమయమునందు కట్టబడిన ప్రగుణ అనేకమైన గుణసంఖ్య తాళతో కూడినటువంటి ప్రతిభువ మాంగళ్యానికి ప్రతినిధిగా ఉన్నది. ఇక్కడ అక్కడ 3 రేఖలుగా కనిపిస్తున్నది. ఆ 3 రేఖలు మాంగళ్యంలో ఉన్న ముప్పేట అన్నట్టుగా ఉన్నది. నానావిధ మధుర రాగ ఆకర భువం. నీ కంఠము గళస్థానము ఆకాశస్థానము అంతే కదా. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి. ఆ కంఠస్థానము ఆకాశము. ఆకాశము శబ్దగుణకము. సకల ప్రపంచము శబ్దార్థ ప్రపంచము. అక్కడే అన్ని రాగాలు, అంత సంగీతము పుడుతుంది. నానావిధ మధురమైనటువంటి రాగములకు ఆకరము, నిలయము, ఆశ్రయము ఆకరభువం. త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవ విరాజంతే. ఏమిటి సెంటెన్సు? భగవతి గతిగమక గీతైక నిపుణే తే గళే విరాజంతే. తే గళే త్రిగుణగుణ సంఖ్యా ప్రతిభువ నానావిధ మధుర రాగాకర భువం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన తిస్రో రేఖా విరాజంతే. అది కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 3 రేఖలు బాగా ప్రకాశిస్తున్నాయి. ఓకే. గళము. గళ అంటే రోప్, రెజిన్, రీడ్, ప్రొడ్యూసర్ ఫ్రమ్ ద ట్రూత్. గళ గళంతి అంటే కింద జారడం, ఊజింగ్, నెక్, లిక్విఫైయింగ్, ఫ్లోయింగ్, డ్రాపింగ్, థ్రోట్, కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అన్నీ గళ అనే శబ్దంలోనే వస్తున్నాయి. ఓకే. హే భగవతి, హే భగవతి, గతి, గమక, గీత, ఏక, నిపుణే. గతి అంటే రాగము. సంగీతంలోని రాగము యొక్క నడత 2 విధాలుగా ఉంటుంది. మార్గగతి, దేశిగతి. మార్గదేశి గతులు, అదే గతి. గమక స్వరకంపనము, స్వరాన్ని ఊపి పాడడం. పంచవిధ గమకాలుంటాయి, అవి నీవే. గీత ధాతువు, మాతువు అనే 2 రకాల గీతములు. అంటే ఏమిటో చూస్తాం. అంటే గతి నీవే, గమకము నీవే, గీతము నీవే. వీటి యందు నీవు ఏకా ముఖ్యమైన నిపుణే, నైపుణ్యము కలిగిన దానా. నైపుణ్యము కలవారిలో ఉత్కృష్టమైన దానా. అంటే నీవే గతి, గీత, గమకాలు అయిన దానా. శ్రీదేవి సంగీతమునందలి గతి గమక గీతములందు మిక్కిలి నిపుణత కలిగినది. అది సంబుద్ధి. ఆమె ఏమైనా సాకారమా, కూర్చొని పాట పాడుతుందా? తే సంబుద్ధి అంతవరకే. దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి చూద్దాం. తే నీ యొక్క, గళే అన్న గలే అన్న ఒకటే. అలాకి వ్యత్యాసం ఉండదు సంస్కృతంలో. గలే
కంఠప్రదేశమునందలి సప్తమి విభక్తి. తిస్రా మూడైన, రేఖా రేఖలు మూడు కదా చేత బహువచనం. వళులు ముడతలు గీతలు రేఖలు మూడు గీతలు. వివాహ సమయమునందు వ్యానద్ధ కట్టబడిన ప్రగుణ అనేక గుణముంటే నూలు పోగు దారం, ప్రగుణములంటే అనేకమైన నూలు పోగులు చేకూర్చబడిన గుణాధారముల యొక్క సంఖ్యకు ప్రతిభువ సంకేతం. అంటే నీ మెడలో వివాహ సమయంలో ఈశ్వరుని చేత కట్టబడినటువంటి మంగళసూత్రం ముప్పేటలుగా ఉంటే ఆ ముప్పేటలుగా ఉన్న మంగళసూత్రమా ఈ మూడు వడులు అన్నట్టున్నాయి. అవే కంఠమునందరి త్రివడులు. అంతేనా? ఇంకా కించ నానావిధ మధుర రాగ ఆకరభువం. నానావిధ అనేక విధములైన మధుర తీయని మనోహరములైన. ఆమె ఎంత తీయగా పాడింది అంటే అది టేస్టా? మనోహరములైన అంటే ఆ గాన మాధుర్యము నోటితో ఆస్వాదించేది కాదు కదా, ఈ శ్రవణేంద్రియంతో ఆస్వాదించేది కదా. అంచేత మధుర అంటే మనోహరములైన, మనస్సుని హరించేటటువంటి మనోహరములైన రాగములకు 64 మేళకర్త రాగాలు, అవి జనక రాగాలు, వాటి నుంచి జన్య రాగాలు. ఆకర భువాం ఆకరము రత్నాకరము జలాకరము. ఆకరం అంటే ఆశ్రయము. ఆకర భువాం ఆశ్రయ స్థానములైనవి. ఏది? అగో ఆ గళేవే, ఆ కంఠమే ఆశ్రయిస్తాను వీటన్నిటికీ. త్రయాణం మూడైన, గ్రామాణం అంటే విలేజెస్ అని కాదు, గ్రామములు అని కాదు. గ్రామాణం అంటే గ్రూప్స్, గ్రామము అంటే భూతగ్రామం ఇమం కృత్స్నం. భూతగ్రామం అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్. గ్రామాణం షడ్యమ మధ్యమ గాంధారి రాగాలు, గాంధారి అనే మూడిటి సముదాయములకు. గ్రామాణం అంటే సముదాయములు. ఆ సముదాయములలో 3 నియమాలు ఉంటాయి, 3 అంశాలు ఉంటాయి. స్థితి నియమ సీమాన. స్థితి నియమము అవధి అనేటటువంటి 3 స్థానం. ఈ షడ్యమాన్ని కానీ మధ్యమాన్ని కానీ గాంధారిని కానీ ఆలాపించేటప్పుడు ఒక స్థితి, ఒక బేస్ దగ్గర పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. దాని ఆలాపనకు ఆరోహణ అవరోహణలకు కొంత నియమం ఉంటుంది, సంచారం అంటారు దాన్ని. ఆ సంచారము ఒక హద్దు దాటి వెళ్ళకూడదు, అది సీమ లేక అవధి అంటారు. అంటే ద పొజిషన్, రెగ్యులేషన్ అండ్ లిమిటేషన్. స్థితి is the position, base position. Niyama is the regulation of the sanchara, and Seema is the limitation or the avadhi or the haddu of that. స్థితి నియమ అవధి అనే 3 స్థానముల ఇవా వలే. ఆ ఇవయే ఇంపార్టెంట్. అవే అంటే దీనికంటే లక్షితార్థం వేరే ఉంది అని అర్థం. విరాజంతే ప్రకాశిస్తున్నవి. ఏమిటండి పిండితార్థం? అమ్మా నీ గడమే అనేక మధురమైన రాగములకు ఆకరము, ఆశ్రయము. మధుర నానావిధ మధుర రాగాకర భువాం. అక్కడ 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 వళులే గతిగమక గీతైకములు. గతిగమక గీత ఏక నిపుణవు నీవు. అక్కడ త్రయాణం గ్రామాణం షడ్జమ మధ్యమ గాంధారం అనే 3 విధముల సంగీత స్థాయిలకు అది ఏ స్థితి నియమము అవధి. దట్ ఈస్ ద బేస్ పొజిషన్, దట్ ఈస్ ద రెగ్యులేషన్ అండ్ దట్ ఈస్ ద టెర్మినేషన్ ఆర్ ద కల్మినేషన్ ఆర్ అవధి. స్థూలమైనటువంటి అర్థం. ఇదే ఎంత అందంగా ఉందో చూడండి. హే భగవతి,
శాస్త్రీయ సంగీతమునందలి రాగం యొక్క రెండు విధములైనటువంటి నడతలు, గతులు, మార్గగతి, దేశిగతి అనేటటువంటివి, స్వరకంపన అనే పంచవిధ గమకములు, 5 రకాల గమకాలు, స్వరకంపనం అనే గమకాలు, ధాతువు మాతువు అనే 2 రకముల గీతములు అన్నీ ఏక నిపుణవు గీతైక నిపుణే, అన్నీ నీ స్వరూపమే, నీ నిపుణతయే, నీ ప్రతిభయే, నీ నైపుణ్యమే. సరే, కంఠ ప్రదేశంలో 3 రేఖలు 3 ముడతలు గోచరిస్తున్నాయి. నేను అమ్మని జాగ్రత్తగా చూస్తే ఏమిటా 3 రేఖలు? నీ వివాహ సమయమునందు పరమేశ్వరునిచే కట్టబడినటువంటి 3 పేటల మంగళసూత్రమా ఇవ అన్నట్లున్నవి. ప్రతిభువా అంటే రిప్రజెంటింగ్, అంటే సంకేతంగా ఈ వళులు ఆ మంగళసూత్రమా అని ప్రతిభువం అవుతుంది. ప్రతిభువం మీన్స్ నాట్ ద ఒరిజినల్ బట్ ది రిప్రజెంటేషన్. అంటే మోడీ గారు వెళ్ళడానికి బదులు ఓ రిప్రజెంటేటివ్ని ఇండియాగా పంపిస్తే ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఈజ్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఈవెన్ మోడీ గారు ఆల్సో ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా ఓన్లీ. మోడీ గారు ఈజ్ ఎ ప్రతిభువ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, నీ కంఠమే అనేక విధములైన మనోహరములైన 64 మేళకర్త రాగములకు, ఇంకా వాటి నుంచి పుట్టినటువంటి జన్యరాగాలకు నా నానావిధ మధుర రాగాకర భువం ఆశ్రయస్థానము. నీ గళమునందలి 3 గవ్వళులే గతి గమక గీతైక నిపుణే. షడ్జమ, మధ్యమ, గాంధారి స్థాయి సముదాయమై త్రయాణం గ్రామాణం, వాటి యొక్క స్థితి, నియమ, అవధి, సీమ, స్థితి నియమ సీమాన ఇవతే అను 3 ప్రత్యేక అంశములై తే విరాజంతే ప్రకాశించుచున్నవి. రాజంతే అంటే ప్రకాశిస్తున్నవి, విరాజంతే అంటే వివిధేన రాజంతే విశిష్టంగా ప్రకాశిస్తున్నాయి. ఒకసారి చదవండి. గలే రేఖాతిశ్రో గతి గమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధురరాగాకరభువం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమన ఇవ తే. తేగళే రేఖ. ముందు చక్కటి సంగీతపరమైనటువంటి విశేషార్థాలను జాగ్రత్తగా గ్రహిద్దాం. తరువాత వేదాంతార్థంలోకి వెళతాం. ఈ శ్లోకాన్ని అవగాహన చేసుకోవాలంటే యత్కించిత్ సంగీత జ్ఞానము ఉండవలే. దీని తాలూకా పిండిత అర్థం ఏమిటి? సకల సంగీతము అమ్మ యొక్క స్వరూపమే, తల్లియే సంగీత స్వరూపిణి. ఏమన్నారు త్యాగరాజు గారు? సంగీత సాహిత్య సమలంకృతే, సంగీతంతోని సాహిత్యంతోని సమానంగా అలంకరించబడిన దాన. స్వరరాగ పదయోగ సమపూజితే, స్వరము రాగము ఓ పక్క, పదములు వాటి యొక్క యోగము కూడిక సమంగా నిన్ను పూజిస్తున్నాయమ్మా. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమపూజితే. ఇంకో శ్లోకంలో భాగవత్పాదులే వర్ణిస్తారు. అమ్మ యొక్క స్తన్యము, చనుబాలు ఒకటి సాహిత్యము, ఒకటి సంగీతము అని చెప్తారు. హే శారదే మనసా స్మరామి, హే భారతీ శిరసా నమామి. హే శారదే మనసా స్మరామి, హే భారతీ
శిరసా నమామి. అదే చెప్తున్నారు ఇక్కడ. అమ్మ కంఠస్థానము సకల వాంగ్మయ సంగీతాలకు ఆకరము, ఆలయము అని చెప్తున్నారు. నానావిధ మధుర రాగాకరభువం. సంగీతమునకు మూడు అంగాలుంటాయి. గతి, గమక, గీత ఏక నిపుణే. గతి గమక గీతైక నిపుణే. గతి అంటే రాగము యొక్క నడత, మూమెంట్ ఆఫ్ ద రాగ. రాగం నడుస్తూ ఉంటుంది కదా, సంచరిస్తూ ఉంటుంది. ఆ సంచారము, ఆ నడతని గతి అంటారు. దానిని రెండు రకాలుగా చెప్తారు: మార్గగతి, దేశిగతి. ఇంకా తిస్రగతి, చతురస్రగతి అని రకరకములైనటువంటి గతులు కూడా ఉన్నాయి. అశ్వధాటి అనేది కూడా ఒక పద్యాలు రాసినప్పుడు వాటి యొక్క గతి అది. సో గతి అంటే ఇక్కడ రాగము యొక్క నడత, మార్గగతి, దేశిగతి. గమకము, స్వర కంపనము, ఆ స్వరాన్ని, గొంతుని ఊపి పాడడము. స్వరస్య గమక పంచవిధ. స్వరము యొక్క గమకములు 5 రకములు. ఏమిటవి? ఆందోళిత, స్వరాలను ఊపుతూ పాడడము. తిరప, ముందు ఒక స్వరాన్ని పాడి తరువాత మరొక స్వరంతో వేగంగా ఊపుతూ పాడడం. ఒక స్వరాన్ని నార్మల్ స్పీడ్లో పాడి ఆ తరువాత ఉండే స్వరాన్ని వేగంగా, ఆ స్వరాన్ని ఊపుతూ పాడడాన్ని తిరప. స్ఫురిత అంటే స్వరంలో కొంత భాగాన్ని, ఒకే స్వరాన్ని తీసుకొని కొంత భాగాన్ని వేగంగా పాడి ఒక్కసారి ఆపి మళ్ళీ ఆగి పాడడం. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేము నది, నిత్యము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఎక్కడి మా అంటే మళ్ళీ వెనకాల ఎత్తుకుంటారు అన్నమాట. కంపిత, స్వరం వణుకుతూ పాడడం. ఆందోళితము, తిరపము, స్ఫురితము, కంపితము. మీండ్ అంటే స్వరంలో నుండి మరొక స్వరానికి, అంటే ఒక స్వరం నుంచి మరో స్వరంలోకి చాలా జెంటిల్గా, మృదువుగా ట్రాన్సిషన్ అవడాన్ని మీండ్ అంటారు. ఇవేమిటివి? స్వరస్య గమక పంచవిధ. ఏమిటా గమకములు? ఆందోళితము, తిరపము, స్ఫురితము, కంపితము, మీండు. ఇవి సంగీతానికి సంబంధించినటువంటి. అమ్మ ఎవరు? గతి, గమకము, గీతము 3 ఆమె. మరి గీతం ఏమిటి? గీతం అంటే ధాతువు వాగ్రూపమైనది, మాతువు గేయ రూపమైనది. ధాతువు, మాతువు. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. వాక్ మాతురుచ్యతే అంటే వాగ్రూపమైనది మాతువు. గేయం ధాతురిత్యభిధీయతే అంటే మాతు అనేటటువంటిదేమో అటు నుంచి ఇటు రాసింది. మాతు అనేటటువంటిదేమో వాక్, ధాతువు అనేటటువంటిదేమో గేయము. ధాతువు గేయము, మాతువు వాక్కు. వాంగ్ మాతురుచ్యతే, గేయం ధాతురిత్యభిధీయతే. ఆ రెండింటి మిక్స్ కూడా ఉండవచ్చు, సంకరం అంటారు దాన్ని. ఎక్కడి నుంచి పట్టుకొచ్చామండి ఈ విశేషాలన్నీ? మనమేమైనా సంగీత విద్వాంసులమా? మంగళంపల్లి బాలమురళి గారి శిష్యులమా? కాదు. గానకళాబోధిని అనేటటువంటి ఒక ఉద్గ్రంథము, ఒక బైబిల్ లాంటిది ఉంది గానకళకు. అది ఒక 35 ఏళ్ల క్రితం కొంచెం రోజులు అధ్యయనం చేసి ఉన్నాము, ఒక 3 సంవత్సరాలు. అందులో ఇవన్నీ ఉన్నాయి. నవీన సంగీత విద్యా దర్పణము అని మరొక పుస్తకం ఉన్నది, దాంట్లో కూడా ఈ విశేషాలన్నీ పొందుపరిచి ఉన్నారు. అంచేత ఈ సంగీత బేసిస్ ఉంటే అర్థమవుతుంది. గళే రేఖా తిస్రో. ఇక్కడ ఒక శ్లోకం ఉన్నది. లలాటే చ గళే చైవ మధ్యే చాపి వళిత్రయం. లలాటే లలాటమునందు, గళే గళమునందు, మధ్యే పొట్ట మీద 3 వళిత్రయం. ఇక్కడొక 3 వళులు, ఇక్కడొక 3 వళులు, ఇక్కడొక 3 వళులు ఉంటాయి. ఎవరికి? స్త్రీ పుంసయోర్ ఇదం జ్ఞేయం. ఇది తెలుసుకోవాలి. ఎందుకు? మహా సౌభాగ్య సూచకం. ఎవరికైతే నొసటి భాగంలో 3 ముడతలు, కంఠ భాగంలో 3 వళులు, పొట్ట దగ్గర 3, పొట్ట దగ్గర 3 30 కూడా ఉంటాయి ఇప్పుడు ఒబేసిటీ వల్ల, 3 వళులు ఉండడం అనేది మహా సౌభాగ్య సూచకం. అంటే ఏమిటి సౌభాగ్యం? అంటే అమ్మకి సౌభాగ్యం ఉన్నదంటారా? సౌభాగ్యమే అమ్మ అంటారా? నాలో ఆత్మ ఉన్నది, గుండె ఉన్నది అన్నట్టు అంటారా? నేనే ఆత్మ అంటారా? సౌభాగ్యమే అమ్మ. అమ్మ సౌభాగ్య సూచకం కాదు, అమ్మయే సౌభాగ్యము అని అర్థం.
ప్రతిభువం ప్రతినిధి, రిప్రజెంటేటివ్, సంకేతము, సూచకము. మోడీ గారు ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా అన్నట్టు. ఏది ప్రతిభవము? ఇదిగో ఈ 3 వడులు కనపడుతున్నాయే, ఇవి నాకు మాంగళ్యం తంతునానేన బద్ధ్వా మంగళసూత్రకం వామహస్తే సరం బద్ధ్వా కంటే చ త్రిసరం తథా అనే శ్లోకంలో చెప్పినట్లుగా మాంగళ్య తంతున ఒక మంగళమైనటువంటి ఆ దారపు పోగులతో అనేనా వాటితో మంగళసూత్రకం బద్ధ్వా మంగళసూత్రాన్ని కట్టి వామహస్తే ఎడం చేతికి తోరం బద్ధ్వా, సరం అంటే తోరాన్ని కడతారు కదా, అది వరలక్ష్మి నాడు కట్టుకుంటారు, మీరు తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు. ఇక్కడ వామహస్తే సరం బద్ధ్వా ఎప్పుడు వివాహ సమయంలో, కంఠేచ కంఠమునందు, త్రిసరం మూడు పోగులు ఉన్నదాన్ని మళ్ళీ కడతారు. అదే మీరు కుత్తిగంటు అంటున్నారు. పుత్తుక అంటు, పుత్తుక అంటే గొంతుకి అంటుకునేటట్టు పెడతారు కాబట్టి కుత్తికంటు. అది అవి అక్కడ 3 పేటలుగా కనపడుతున్నటువంటివి ఈయన చూడలే. వివాహ సమయంలో పెట్టినట్టు 3 మడతలు కనపడుతున్నాయి. ఈ 3 మడతలు నీ వివాహాన్ని నాకు తలపోస్తున్నాయి, ప్రతినిధిగా ఉన్నాయి. ప్రతిభువం సంకేతం, ప్రతిభువు సూచకం. అదే గళము నానావిధ మధుర రాగ ఆకరం, అనేక విధమైన రాగములకు రాగాకరం అని విడదీయకూడదు, రాగ ఆకరం అనేక విధముల రాగములకు ఆశ్రయము. ఏమిటండి అనేక విధములైన రాగములు? మళ్ళీ అదే పుస్తకం గానకళాబోధిని నవీన సంగీత విద్యా దర్పణం. 64 మేళకర్త రాగాలు, 5 కృతి రాగాలు, 30 గ్రామ రాగాలు, 8 ఉపరాగాలు, 20 రాగాలు, 96 భాషా రాగాలు, 20 విభాషా రాగాలు, 3 అంతరాలు. ఇవన్నీ కలిపితే ఎన్ని ఇన్ఫైనట్ అయిపోయి. ఇదే నానావిధ మధుర రాగ ఆకారం. ఎక్కడున్నాయి ఇవన్నీ? తేగళే నీ తలుక కంఠ ప్రదేశము అంటే అంతా అమ్మే. గతిగమక గీతైక నిపుణే గళే రేఖా తిస్రో వివాహవ్యాన్నద్ధ త్రిగుణగుణ సంఖ్యా ప్రతిభువం అనే వాటిని చూసాం. ఇంకా చూడాలి. త్రయాణం గ్రామాణం స్థితి నియమసీమాన. గ్రామ నాట్ విలేజ్, ఈవెన్ గ్రామ వర్డ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నదానికే గ్రామము అని పేరు వచ్చింది. సమూహము, సముదాయము. షడ్జగ్రామ, మధ్యగ్రామ, గాంధారిగ్రామ. సంగీతంలో 3 రకములైనటువంటి స్వరస్థానాలు. షడ్జగ్రామం అంటే స్వరాల అమరికలో మొదటిది. సా స్వరమును ఆధారంగా చేసుకుని సారీగామ అంటూ వరుసగా వెళ్ళేటటువంటిది షడ్జగ్రామము. చాలా కామన్గా వాడేటటువంటిది షడ్జంలోనే పాడతారు. షడ్జం అంటే సా, రిషభం అంటే రీ, వృషభం కాదు శంకరాభరణం సినిమాలో వెక్కిరించినట్టు. రిషభం అంటే రా, గాంధారం అంటే గా, మధ్యమం అంటే మా, పంచమం అంటే పా. దైవతం కాదు దైవతము అంటే దా, నిషాదము. షడ్జము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అనేటటువంటి స్వరాల సాతో స్టార్ట్ అయిన అమరికను షడ్జగ్రామము అంటారు. మధ్యగ్రామము, మధ్యమ గ్రామం అంటే స్వరాల అమరికలో రెండవది. మా అనే స్వరాన్ని ఆధారంగా చేసుకొని ఇతర స్వరాలు అమర్చబడి ఉంటాయి. అది షడ్జగ్రామం కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. గాంధారి గ్రామంలో స్వరాల అమరికలో మూడవది. గా అనేటటువంటి స్వరాన్ని ఆధారంగా చేసుకొని ఇతర స్వరాలు అమర్చబడి ఉంటాయి. వీటిలో కూడా 7 స్వరాలు ఉంటాయి. షడ్జ మధ్యమ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే షడ్జ గ్రామంలోని, మధ్య గ్రామంలోని మనకు ప్రపంచంలో భూలోకంలో పాడగలరు. గాంధారి గ్రామంలో పాడేవారు లేరట. అట హ. ఓకే,
అయితే వీటిలో కామన్ ఏమిటి? షడ్జం. ఎందుకు ఇవన్నీ వచ్చాయి? త్రయాణం గ్రామాణం. ఈ త్రయాణం గ్రామాణం అంటే ఏమిటో తెలుసుకోవడానికి. ఇప్పుడు స్థితి నియమ సీమలు ఏమిటో తెలుసుకోవాలి. త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవ తేగలే రేఖ. నీ యొక్క గొంతునందు ఉన్నటువంటి కంఠభాగంలో ఉన్న రేఖలు ఇవా అని అనిపిస్తోంది. సప్తస్వరముల యొక్క ఆరోహణ అవరోహణ క్రమంలో మూర్ఛన ఆశ్రయము. మూర్ఛన అంటే బీట్. అంటే ఇప్పుడు వీణ తీసుకుంటే ఆ తీగని ఇలా కంపింపజేస్తారు, దాన్ని మూర్ఛన అంటాం. మంద్ర మధ్యమ తారా స్థాయిలు ఉంటాయి. మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయి. ఆ స్థాయి భేదాలతో మళ్ళీ 3 విధాలు. మూర్ఛనలను శుద్ధతానములు అని కూడా అంటారు. త్రయాణం అనుట అంటే 3 చెప్పారు. అంటే ఏమిటంటే చెప్పారు? షడ్జము, మధ్యమము, గాంధారి. గాంధారి ఇండియాలో భూలోకంలో ఎవరు పాడరు కాబట్టి దేవ సంబంధమైనది అని తెలుసుకోవడం. స్థితి నియమ సీమాన. స్థితి అంటే బేస్ పొజిషన్, ఆరంభం. అంటే ఆ పర్టికులర్ స్వరాన్ని ఎక్కడ ఆరంభిస్తున్నారు, ఏ స్థాయిలో అనేటటువంటిది స్థితి. అది దాని సంచారము, నియమము, రెగ్యులేషన్. ఎలా సంచరిస్తుంది, ఆ రాగం అవరోహణ ఆరోహణలో ఎలా ఉంటుంది. సీమ అంటే ఇది దాటి వెళ్లకుండా ఆ రాగాన్ని ఆలపిస్తారు. లిమిటేషన్ అవధి. త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానయుతే. పై 3 గ్రామములకు అంటే పై 3 షడ్జ, మధ్యమ, గాంధారి అనేటటువంటి సముదాయములకు ఇదే స్థితి నియమము సీమన అయి ఉంటాయి. ఏది? తేగళే రేఖ. గతిగమక గీత ఒక డివిజను, షడ్జ మధ్యమ గాంధారి మరొక డివిజను, స్థితి నియమ సీమలు 3వ. అంటే 3 3 3. మళ్ళీ గుణాలన్నీ త్రిగుణాలు 3. ఆ త్రిగుణాలే ఇవి అని చెప్తున్నారు. అంతకన్నా ఇంకే. మంద్ర మధ్యమ తారాస్థాయిలు అవో 3 ఉన్నాయి. నానావిధ మధుర రాగాకరం అంటే ఇన్ఫైనెట్ నెంబర్ ఆఫ్ రాగాస్ ఆర్ దేర్. తే విరాజంతే. అవన్నీ వివిధైన రాజంతే. నీ వ్యక్త రూపమే ఎన్ని విధాలుగా ప్రకాశిస్తోంది. అవ్యక్తంగా ఉంటే వికల్పం లేదు. విరాజంతే అనేది కుదరదు. వ్యక్త రూపమే ఇది సృష్టి. ఎక్కడ? తవగళే నీ గళమునందు సకల శబ్ద అర్థ ప్రపంచం. తవగళే అని రాయలేదు, మరి సంబోధించారు కదా. గతిగమక గీతైక నిపుణే తేగళే అన్నారు కదా. అంటే నీ గళమునందు శబ్ద అర్థ ప్రపంచం. వివాహ వ్యానర్థ లలిత సహస్రంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. కంధరం అంటే కంఠభాగం. కామేశబద్ధ కామములను జయించినటువంటి వాని చేత కట్టబడిన మాంగళ్య సూత్ర శోభిత కంధరా అన్నారు వ్యాస తాతయ్య గారు. ఈయన కూడా వివాహ వ్యానర్థ అన్నారు. ఓకే. గతి. గతి అంటే ఏమిటి? స్ట్రాటజం, స్టేట్, సిచ్యువేషన్, సోర్స్, రీజన్, ప్రపోర్షన్, పాసిబిలిటీ, పొజిషన్, ఆరిజిన్, obeisance towards something is also called gati. Mode of existence, method of acting, all these mean gati only. ఇక్కడ గతి అంటే ఏమిటి? అలాగే గమక మేకింగ్ క్లియర్, ఇంటెలిజిబుల్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్లెనేటరీ, డీప్ కాజింగ్ టు అండర్స్టాండ్, కన్విన్సింగ్నెస్, ఆల్ దిస్ ఇస్ కాల్డ్ గమక. ఎందుకు ఈ అర్థాలు చూస్తున్నాము? మనం వేదాంతంలోకి పోవాలి కదా. జది గమకం అంటే 5 రకాలు ఉంటాయండి, పంచవిధ గమకాలండి అంటూ వాటి గురించి కూర్చోకుండా కొంచెం లోతుకి వెళ్ళడానికి. గీతం అంటే సాంగ్, సింగింగ్, సేక్రెడ్ సాంగ్ ఆర్ పోయం, ఏ హిమ్, ఇవన్నీ కూడా గీత అనేదానికి. నిపుణ అనేదానికి యాబ్సల్యూట్. మన యాబ్సల్యూట్ తత్వం గురించి. యాబ్సల్యూట్ అంటే నాట్ రిలేటివ్, సాపేక్షికము కానీ నిరపేక్షమైన. యాస్ట్యూట్ అన్న అదే అర్థం. అబ్సల్యూట్. నిపుణ అనేదానికి అబ్సల్యూట్ అని అర్థం. నిపుణే, ఓ అబ్సల్యూట్
స్థితి అబ్సల్యూట్ తత్వమా అంటున్నారు. ఓకే, వేదాంత విశేషాల్లోకి వెళదాం. గతి, స్ట్రాటజం, రిసోర్స్, ఒరిజిన్, మూమెంట్, మెథడ్ ఆఫ్ యాక్టింగ్, ఒబిసాన్స్, గోల్ టు రీచ్, రీజన్, పొజిషన్ అన్నిటినీ గతి అంటారు. గమకము అంటే మేకింగ్ క్లియర్, జ్ఞానము ఇంటెలిజిబుల్, కన్విన్సింగ్. గీత సేక్రెడ్ సాంగ్, చాంట్, హిమ్, మెలోడీ. నిపుణ యాస్ట్యూట్, అబ్సల్యూట్, ఎక్స్పర్ట్, మాస్టర్, పారమార్థిక అనే అర్థం. ఇవన్నీ కలుపుకుంటే ఏక సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి అద్వయమే ఏకం. గతిగమక గీతైక నిపుణే అంటే మాటలలో చెప్పలేని తత్వాన్ని ఒక్క సమస్త పదంతో బోధిస్తే గతి గమక గీతైక నిపుణే. యు ఆర్ ద ఆరిజిన్, యు ఆర్ ద మూమెంట్, యు ఆర్ ద గోల్ టు రీచ్, యు ఆర్ ద రీజన్, యు ఆర్ ద పొజిషన్, యు ఆర్ ద జ్ఞాన, యు ఆర్ ద సీక్రెట్ సాంగ్, యు ఆర్ ద హిమ్, యు ఆర్ ది అబ్సల్యూట్, యు ఆర్ ది ఏకా. పదాలన్నీ కలిపితే ఏంటొచ్చింది? ఒక్కటే వచ్చింది, ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఇచ్ఛా క్రియా జ్ఞాన రూపాన్ని ఒక్కటిగా చూస్తే గతి గమక గీతైక నిపుణే. ఓ అబ్సల్యూట్ నిపుణే, గతి గమక గీత ఏక నిపుణే. గతి మళ్ళీ త్యాగరాజస్వామి మనకు ఆధారం. గతి నీవే, గతి నీవే, ఈ జగతికి గతి నీవే, ఈ జగతికి గతి నీవే. నీ సేవా పరులకు నిజ తత్పరులకు భక్తతతికి సద్గతి నీవే, గతి నీవే, సద్గతి నీవే, గతి నీవే. ఈ జగతికి గతి నీవే, భక్తతతికి సద్గతి నీవే, భక్తతతికి సద్గతి నీవే. ఆగతే ఇక్కడ బోధిస్తున్నారు. గమ్యము, గమనము, మార్గము. గతి అంటే ఏమిటి? గమ్యం, చేరవలసిన స్థానం, గోల్. గతి అంటే నడవడం, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడం, కాలు వేసి నడవడం, స్టెప్ వేయడం గమనం. లేకపోతే వెళ్ళే త్రోవ, దాన్ని కూడా గతి అంటారు. నాకు ఏది గతి అంటే ఏది మార్గము అనే అర్థంలో. గమ్యము, గమనము, మార్గము. గమ్యం ఏమిటి? ధ్యేయం. గమనం ఏమిటి? ధ్యానగమ్యం. మార్గము ధ్యానం. ధ్యానం ధ్యేయం ధ్యానగమ్యం. ధ్యానము ఆమెయే, ధ్యేయము ఆమెయే, ధ్యానగమ్యము ఆమెయే. ధ్యానానికి మార్గము ఆమె, ధ్యానం అనే ప్రక్రియ ఆమె, ఆ చేరుకోవలసిన స్థానము, ఆ ధ్యేయము కూడా ఆమెయే. అంటే త్రిపుటి రహితమైనటువంటి స్థితి. గతి నీవే, గమ్యము, గమనము, మార్గము, ధ్యానము, ధ్యేయము, ధ్యానగమ్యం. ధ్యానం ధ్యేయం ధ్యానగమ్యం. గతి గమక గీత ఏక నిపుణే అంటే సంబుద్ధిలోనే సర్వాన్ని ఇమిడ్చారు. సంబుద్ధిలోనే స్వరంతో సర్వాన్ని ఇమిడ్చారు. ఎంత మంచి స్వరం ఉంది! గతి గమక గీతైక నిపుణి. మంచి స్వరంతో సర్వాన్ని అందులో పెట్టారు. గతి గమక గీతైక నిపుణి. అర్థమైందా? ముందు మామూలుగా ఏం చెప్పుకున్నాము? గతి ఏవో రెండు గతులు, మార్గగతి, దేశీగతి, సంగీతం వరకు. గమకము పంచరకములైనట్లే గమకాలు. ఆ గమకాల గురించి ఒక్కొక్క దానికి ఏమిటని తెలుసుకున్నాము. గీతము ఒకటి ధాతువు, ఒకటి మాతువు. నిపుణ అంటే ఎక్స్పర్ట్, అక్కడ చెప్పుకో. గతి గమక గీతైక నిపుణే అంటే ఈ స్లైడ్లో వివరించుకున్న వేదాంత అర్థం. ఓకే. నవ్వు వ్యానద్ధ.
వివాహ వ్యానర్థ. వ్యానర్థ అంటే కనెక్టెడ్ మ్యూచువలీ, ఇంటర్స్పర్స్డ్, ఇంటర్లింక్డ్, ఇంటర్ట్వైన్డ్, ఒకదానితో ఒకటి కలిసి ఉన్న. ఇక్కడ ఏమిటి కలిసి ఉన్నాయి, ఏమిటి కలిసి ఉంటాయి? ఏమైనా కలిసి ఉండదలుచుకుంటే రెండే ఉన్నాయి. ఒకటేమో చైతన్యము, రెండవది మాయ. ఈ చైతన్యము మాయ ఇంటర్స్పర్స్డ్గా, కనెక్టెడ్ మ్యూచువలీ, ఎంటర్టైన్డ్గా, ఏకంగా ఒకటిగా ఉండడమే సృష్టి. అంటే ఎక్కడ చైతన్యం ఉందో అక్కడే మాయ ఉంది, ఎక్కడ మాయ ఉందో అక్కడే చైతన్యం ఉంది. ఈ మాయ పృథక్గా కనిపిస్తుంది, ఇది చైతన్యం ఏకంగా ఉంటుంది. ఏకమే పృథక్, పృథకే ఏకము, అవి కలిసి ఉండడమే వ్యానర్థము. వివాహం అంటే ఆ రెండిటి తాలూకా కలయిక. వివాహ వ్యానర్థ. వివాహము ఎవరెవరికి, ఎవరికి పెళ్లి చేస్తున్నాం ఇప్పుడు? చైతన్యానికి మాయకి. చైతన్యానికి మాయకి పెళ్లి చేయడానికి వాళ్ళు ఎప్పుడైనా విడిపోయి ఉన్నారా? కొత్తగా వీళ్ళకి పెళ్లి చేయాలా? అక్కర్లేదు. చైతన్యము మాయ కలిసే ఉన్నాయి. చైతన్యము పరబ్రహ్మమే, మాయ కూడా పరబ్రహ్మమే, స్వమాయయ్య. అంటే చైతన్యానికి మాయకు వివాహం అన్నా కూడా అది కల్పితమే అవుతుంది, కానీ ఒరిజినల్గా చైతన్యం ఎంత అనాదియో మాయ కూడా అంత అనాది. చైతన్యం ఎంత సత్తో మాయ కూడా అంతే సత్తు. సన్నాప్యుభయాత్మికాను, అనిర్వచనీయ రూప మాయ. ఆ చైతన్యం కూడా అనిర్వచనీయము, అనిర్వచనీయము, మాయ కూడా అనిర్వచనీయము. చేత చైతన్యానికి మాయకు ఒకవేళ పెళ్ళి అని కల్పించుకుంటే వివాహ. వివాహ అనే పదానికి అర్థం చూడండి. విశేషేణ వహ, దేన్నైనా విశేషంగా ధరించడాన్ని, దాన్ని గట్టిగా ధరించి పోషించి పాలించడాన్ని వివాహము అంటే. వివాహంలో ఏం చేస్తున్నాడు? ఆయన భార్య అనేటటువంటి ఒక లక్ష్మిని విశేషంగా వహించి తద్వారా తన యొక్క వ్యావహారికమైనటువంటి జీవితాన్ని నడిపించుకొని సంతానోత్పత్తి వగైరాలన్నీ చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. చేత వివాహము అన్నారు. విశేషేణ వహ. వాట్ ఈస్ ద వెహికల్ ఫర్ ద పరబ్రహ్మ టు ఎక్స్ప్రెస్? ఇట్ మస్ట్ బి సగుణ ఈశ్వర. సో వివాహ హియర్ ఇస్ ద సగుణ ఈశ్వర, సోపాధిక బ్రహ్మ. వ్యానర్థ కట్టబడిన, మ్యూచువలీ కనెక్టెడ్, ఇంటర్స్పర్స్డ్, ఎంటర్ట్వైన్డ్, బికేమ్ వన్. ఇంటర్స్పర్స్డ్, ఎంటర్ట్వైన్డ్ అంటే ఒకటే అయిపోయి పేనీసారంటే ఒకటే అయిపోయింది. అదే వ్యానర్థ. చైతన్యము మాయ రెండు. రెండా? రెండు. రెండా? కాదు, ఒకటే. ఆత్మ అనాత్మ కలిసే ఉంటాయి. ఎక్కడ ఆత్మ ఉందో అనాత్మ అక్కడే ఉంటుంది. ఎక్కడ త్రాడుందో భ్రాంతి సర్పం అక్కడే ఉంటుంది. ఎక్కడ బంగారం ఉందో నగ అక్కడే ఉంది, వేరే వెతకలేము. చైతన్యము మాయ రెండు, ఆత్మ అనాత్మ కలిసే ఉంటాయి. అదే వివాహ వ్యానర్థ. ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ. తత్వములో మరవాకర్లే. తత్వములో ప్రగుణ. గుణ అంటే తంతువు, దారం. ఓకే. గుణము అంటే మూడు అర్థాలు. గుణము అంటే ఏమిటి? ఇదో స్వభావము, రజోగుణం, తత్వగుణం, సమగుణం, మంచి గుణం, చెడు గుణం, అదొకటి. గుణం అంటే దారము, తాడు. లేకపోతే గుణం అంటే వింటి నారి, అది కూడా తాడే కదా. లేకపోతే గుణము అంటే మల్టిప్లికేషన్. గుణసంధి అంటే సంధుల్లో గుణసంధి, అది. ఇలా గుణ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రగుణ అంటే అనేక తంతువులుగా. దీన్నే ఉపనిషత్తు పడుగు పేక. పడుగు అంటే నిలువుగా దారాలు, పేక అంటే అడ్డు దారాలు. నేస్తున్నప్పుడు ఒక చిన్న బోట్లో ఉంటుంది, దాన్ని ఎట్నుంచి అటు అటు ఎట్నుంచి అటు తిప్పుతూ ఉంటారు నిలువు దారాల మీద. ఆ తిప్పేటటువంటి దీన్ని పేక అంటారు. పొడుగు అంటే ఇలా నిలువుగా కట్టిన దారాలు, పేక అంటే ఇది అడ్డు దారాలు నాలేది పేక. పొడుగు పేకలాగా ప్రగుణ అనేక తంతువులుగా ఎలా అల్లబడింది ఈ ప్రపంచమంతా? మీరు నేను ఒక తంతువు ఈ ప్రపంచంలో, ఇన్ఫైనైట్ ఫామ్స్గా అల్లబడి ఉంది. ఏమిటైంది అల్లబడితే? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పడుగు పేక? గుణ గుణం నుంచి వచ్చాయి. అంటే త్రిగుణోపేతమైన త్రిగుణములే ప్రగుణములుగా,
త్రిగుణములు ప్రకృష్టంగా అనేకమైన తంతువులుగా అయ్యాయి. గుణాలు మూడు, ఈ మూడు రకరకాల కాంబినేషన్లు పెర్ముటేషన్స్ కలిపితే వచ్చినటువంటిది ప్రగుణం. అది ప్రగుణ సంఖ్య. అనేకమైనటువంటి అంటే సంఖ్య అంటే సంకేతించబడింది, ప్రగుణంగా సంకేతించబడింది, అనేక తంతువులుగా సంకేతించబడినది. ఏది? గుణమే సంకేతించబడింది. గుణం ఎవరు? వివాహ వ్యాన్నర్థం. ఆ వివాహ సమయంలో చైతన్యం మాయ ఒకటయ్యాయి. ఒకటైనప్పుడు ఆ మాయతోల గుణాలే ఇక్కడ త్రిగుణోపేతమైనవే, త్రిగుణములైనవే సృష్టి. భువః అంటే ఆధారం. భువనము అంటున్నాం కదా, ఈ భువనం. భువనం అంటే ఏమిటి? భవనాలన్నిటికీ ఆధారం భువనం. భవనం భువనం. భవనం అంటే ఉండేది. భవ ఉండు, భవనము ఉండేది, భువనము భవనములు ఉండేది, భువనము అన్నిటికీ ఆధారము. ప్రతిభువ అన్నారు. ప్రతిభువ ప్రతిబుద్ధివృత్తి. ప్రతిభువ ప్రతిబుద్ధివృత్తికి ఆధారం ఏది? ప్రతిబోధ విదితం మతం. అన్ని బుద్ధివృత్తులు ప్రతినిధులు. ఇప్పుడు నేను చైతన్యాన్ని తెలుసుకోవాలనుకోండి, ఎలా తెలుసుకుంటాను? చైతన్యాన్ని పట్టుకోవడానికి దొరుకుతుందా? అది అశబ్దం, అరూపం, అగ్రంథం, అగ్రాహ్యం, అనిర్వచనీయం. అయితే బుద్ధివృత్తి ఎక్కడుందో చైతన్యం అక్కడే ఉందో తెలుసు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే చైతన్యం ఉన్నదనే తెలుసు. ఎప్పుడైతే చైతన్యం లేకుండా పోతుందో, చైతన్యం ఎక్కడికి పోదు, చైతన్య శక్తి ప్రతిఫలించడం మానేస్తుందో, చేతనగా మారదో, అప్పుడు బుద్ధివృత్తులు ఉండవు. నిద్రలో ఏంటవుతుంది? చైతన్యం చేతనగా మారలేదు, అప్పుడు బుద్ధివృత్తులు ఏవీ లేవు. అంటే ప్రతి బుద్ధివృత్తి దేని చూపిస్తోంది? ప్రతిభవము. ఇట్ ఇస్ ద రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ ద సంకేత, ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ది అండర్లేయింగ్ ప్రతిబోధ విదితం మతం. ప్రగుణ సంఖ్య ప్రతిభువ గుణ. ఈ ప్రగుణములుగా అనేకములుగా కనిపిస్తున్నటువంటి సృష్టియే, లోపలున్నటువంటి త్రిగుణాపేతమైనటువంటి సృష్టియే, లోపలున్న చైతన్యానికి ప్రతిభువము, సంకేతము, రిప్రజెంటేటివ్ అని అర్థం. నిర్గుణ చైతన్యము మాయా ఉపహితమైతే, నిర్గుణ చైతన్యం నిర్గుణ పరబ్రహ్మగా ఉండకుండా మాయ అనే ఉపాధిని గ్రహిస్తే, అంటే మాయా ఉపహితమైతే, ఉపహితమవడం అంటే ఉపాధి తీసుకోవడం. మాయ అనేటటువంటి ఒక ఉపాధిని తీసుకుంటే అదే వివాహ వ్యానర్థ. గుణ ప్రగుణ సంఖ్య ప్రతిభువ. ఆ మాయలో ఉండేటటువంటి గుణములే, త్రిగుణములే ప్రగుణ అనేక రకములైనటువంటి తంతువులుగా, ఈ సృష్టిగా సంఖ్యా సంకేతములుగా ప్రతిభువ. గుణాలే అనేకంగా వికల్పం చెందుతున్నాయి. గుణేషు వర్తంత ఇది మత్వా అనసజ్జతే. గుణాలే శబ్దాదులు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? నాకేం సంబంధం? ఆ గుణాలే అనేకంగా వికల్పం. ఎవరివి? ఎక్కడున్నాయి ఇవి? తేగళే నీ కంఠమునందు. కంఠం అంటే ఏమిటి? ఆకాశస్థానం, గుణకము. అంటే శబ్ద అర్థ ప్రపంచమంతా నీ కంఠమునందే ఆకాశస్థానమైనటువంటి హరిది మరుతం ఆకాశం ఉపరి, అదే కంఠస్థానం. ఆ కంఠస్థానము తేగళే శబ్దార్థ ప్రపంచమంతా ప్రగుణ సంఖ్యగా ఉంటూ గుణములకు ప్రతిభవముగానున్నాయి. అంటే నీలోనున్న మాయకు ప్రతిరూపంగా ఉన్నాయి, సంకేతంగా ఉన్నాయి. ఎక్కడా? తేగళే నీ కంఠస్థానమునందు, శబ్దార్థ ప్రపంచమునందు. ఎవరివి? అమ్మవే. తేగళే రేఖా తిస్రహ. ఏమిటి తిస్రహ రేఖ? మూడు వళులేమిటి ఈ సృష్టిలో? మూడు వళులు. భూ, భువ, సువ. భూ అంటే పృథివీ, భువ అంటే అంతరిక్షము, సువ అంటే ద్యులోకము, వేర్ ఆల్ ద లుమినరీ బాడీస్ ఆర్ దేర్. భువ ఈజ్ ది స్ట్రాటోస్పియర్, ఈకోస్పియర్. భూమి ఈజ్ ద స్ట్రాటోస్పియర్ అండ్ సువ ఈజ్ ద లుమినోస్పియర్. సృష్టియే మూడు వళులు, మూడు రేఖలు. అదే స్థూల, సూక్ష్మ, కారణ,
ప్రపంచాలు. విరాజంతే ప్రకాశిస్తున్నాయి, వివిధేన రాజంతే వికల్పయతి వివిధేన కల్పయతి అన్నాం కదా. అలాగే విరాజంతే వివిధేన రాజంతే, రాజృ అనే శబ్దానికి ప్రకాశము అని అర్థము. రాజంతే ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించడం అంటే ఏమిటి? వ్యక్తమవుతున్నాయి. గులాబీ ప్రకాశిస్తుంది అంటే ఏమిటి? గులాబీ రాత్రి కనపడలే, సూర్యకాంతి పడగానే ప్రకాశించింది అంటే ఆ కాంతి వలన ఇది తెలిసింది, వ్యక్తమైంది. ఏ రూపంగా? నానావిధ మధుర రాగ ఆకర భువాం. అక్కడ ఏం చెప్పుకున్నాము? సంగీతంలో అర్థంలోని నానా విధములైన 64 మేళకర్త రాగాలు ఇవి అవి అన్నీ కలిపి ఇన్ఫైనెట్ మనోహరమైన రాగములకు ఆకరము, ఆశ్రయము, ఆశ్రయస్థానము అని చెప్పుకున్నాం. ఇక్కడ నానా విధములైన మధుర మనోహరమైన రాగ అనేదానికి వర్ణము, రంగు, రాగము. మనసులో రాగద్వేషాలు ఉంటాం కదా, అందులో ఉండే మనోధర్మము అది రాగమే. రాగము అంటే రజోగుణము, అంటే క్రియాశక్తి. మనోధర్మము, వర్ణము అనేటటువంటిది ద్రవ్యశక్తి, మనోధర్మము అనేటటువంటిది జ్ఞానశక్తి, రజస్సు అనేటటువంటిది క్రియాశక్తి. రాగ అనే పదంలో జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి 3 కలిపి పెట్టారు. మధుర రాగాలట అవన్నీ కూడా అంతే కదా. ఈ శక్తులన్నీ ఎంతో మనోహరమైనవి. క్రియారూపంగా భువాం, ఇక్కడ భువాం అంటే ఆశ్రయం అని చెప్పకుండా భువనములకు ఆకారం, నిలయం. నానావిధ మధుర రాగాకర భువాం అంటే నానా విధములైన మనోహరములైన వర్ణము, ద్రవ్యశక్తి, మనస్సు, జ్ఞానశక్తి, రజస్సు, క్రియాశక్తులకు ఈ క్రియారూపంగా విరాజంతే వివిధేన రాజంతే భువాం భవనములకు ఆకరం, నిలయం, రాజంతే ప్రకాశిస్తున్నాయి. అవి ప్రకాశించగలవేమిటి? గులాబీ పువ్వు తనకు తాను ప్రకాశించగలదేమిటి? 2 ఉండాలి. ఒకటి సూర్యకాంతి, వెలుతురు ఉండాలి. 2 దానిని తెలుసుకునేటటువంటి ఆత్మ ప్రకాశం ఉండాలి. రాజంతే అంటే ప్రకాశములోనే వివిధముగా తెలుస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ప్రకాశము ప్రకటం అవ్వలేదో అవి వివిధైన నభాతి న విరాజంతే, అప్పుడు విరాజిల్లవు. తెలివిలోనే తెలియవస్తున్నాయి. ఇక్కడ తెలియవస్తున్నాయి, తెలివిలో తెలియవస్తున్నాయి. ఎవరి తెలివి? తే విరాజంతే, నీ యొక్క చిత్తులోనే విరాజంతే తెలుస్తున్నాయి. అంటే నీవు ఒక పక్క మాయగా చెప్పి నానా విధ మధుర రాగాకర భువామని చెప్పి నానా విధములైనటువంటి మనోహరములైన ద్రవ్య క్రియా జ్ఞానశక్తులంటూ చెప్తూ భువనానికి నిలయం అంటూ ప్రకాశిస్తున్నావు అని చెప్తే అది నీ యొక్క శక్తిలోనే ప్రకాశమవుతుంది. తే విరాజంతే అంటే నీవే ప్రకాశిస్తున్నావు. వివాహవ్యాన్నర్థ గుణ మాయా కార్యములైన గుణములే వికల్పము. వివిధేన కల్పయతి వికల్పయతి. ప్రగుణ సంఖ్య నానాత్వము ప్రతిభువ. ఏకత్వంగా ఉన్నటువంటి కారణ ఈశ్వరుని తాలూకా ప్రతినిధి ఎవరు? ఈ కార్యరూపం. కార్యరూపమైనటువంటి నానాత్వమే కారణరూపమైనటువంటి ఆ ఈశ్వరుడు లేక ప్రాజ్ఞుని యొక్క ప్రతినిధి, ప్రతిభువ. వివిధం కల్పయతి వికల్పయతి ఆత్మని ఆత్మానం ఆత్మదేవ స్వమాయయా. ఎన్నిమాలు చెప్పుకున్నా మళ్ళీ అక్కడికే వెళుతున్నాం. నా అంతఃప్రజ్ఞం దగ్గరికి, స్వమాయయ ఆత్మదేవ దగ్గరికే వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే వేదాంతము ఎప్పుడూ ఒక విషయాన్నే బోధిస్తుంది. ఇంకా త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవతే. గళే రేఖా తిస్రో అంటే చెప్పేసుకున్నాము. గతి గమక గీత ఏక నిపుణ అంటే వేదాంతార్థం చెప్పుకున్నాము. వివాహ వ్యానర్థ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువ అంటే చెప్పుకున్నాము.
మరి త్రయాణం గ్రామాణం స్థితి నియమ ఈమాన సీమాన ఏవతే చెప్పుకోవాలి. ఆ? విరాజంతే నానావిధ మధురకర మధుర రాగాకర భువనం రాగాకర భూమి మనం చెప్పుకున్నాం. త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవ అంటే త్రయాణం గ్రామాణం మూడు గుణముల ముప్పేటయే జగత్తు. మూడిటి సముదాయము గ్రామాణం సముదాయము సత్వరజస్తమో గుణముల కలయిక. ఆ ఆత్మయే ఒకసారి జీవుడు అంటున్నారు, ఒకసారి జగత్ అంటున్నారు, ఇంకోసారి దేవుడు అంటున్నారు. ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మలో శర్మ అన్నారు, వాడు ఉండే ఇల్లు వాకలి జగత్ అన్నారు, ఆయన పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి అన్నారు. ఈ మూడు కార్యములే ఎక్కడున్నాయి? ఆత్మలోనే ఉన్నాయి. అంటే త్రయాణం గ్రామాణం జీవుడు జగత్తు దేవుడు అనే విభాగాలు కల్పనలు అందులోనే ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణావస్థల మేలు కలయికయే ఈశ్వరుడు, అదే ప్రపంచము. సత్వరజస్తమో గుణాలని చెప్పుకోవచ్చు. ఈ ముప్పేట జీవుడు జగత్తు దేవుడు అనే త్రిపుటిగా చెప్పొచ్చు, లేకపోతే స్థూల సూక్ష్మ కారణం చెప్పుకోవచ్చు, లేకపోతే ప్రమాత ప్రమేయము ప్రమాణము అనే విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ మూడు మూడు అనే వాటికి ఆధారము ఏది? ఏది ఆధారం? తురియాద్వయాత్మయే ఆధారం. పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. స్థితి ప్రపంచ వ్యవహారాలు నడుస్తూ ఉండడము, అది స్థితిక్రియ అంటే కంటిన్యూయేషన్. ప్రపంచ వ్యవహారాలు స్థితిగా ఉండడాన్ని దానిని స్థితిక్రియ. నియమ ప్రపంచం ఈ విధముగా వాళ్ళ వాళ్ళ సంచీల ప్రకారంగా కలిగించాలి అని నియమించి కల్పించడాన్ని ఉత్పత్తి క్రియ. సీమాన అవధి, హద్దు, అంతము. సీమ అంటే చివర, లయం అనే ప్రక్రియ. ఈ త్రయాణం గ్రామాణం జీవుడు జగత్తు దేవుడు స్థూల సూక్ష్మ కారణ లేకపోతేనేమో త్రిపుటి ప్రమాత ప్రమేయము ప్రమాణము అనేటటువంటి వాటికి తుర్యమే ఆధారము. అది ఏం చూపిస్తోంది? స్థితిక్రియ, ఉత్పత్తి క్రియ, లయక్రియ. స్థితి నియమ సీమాన ఇవా, అన్నిటికీ ముఖ్యము వలే, జరుగుతున్నట్టు. పారమార్థికంగా స్థితి లేదు, నియమం లేదు, సీమ లేదు, సత్వరజస్తమో గుణాల తాలూకా మేలు కలయిక లేదు, స్థూల సూక్ష్మ కారణావస్థలు లేవు, జీవుడు జగత్తు దేవుడు అనే వికల్పాలు లేవు. అన్నీ ఉన్నాయి కానీ ఉన్నట్టే ఉన్నాయి కానీ అసలు లేవు. దాని పేరే మిథ్యా. ఇవి ఎక్కడున్నాయి? ఎవరివి? తే నీ యొక్క అంటే నీ నిర్గుణ పరతత్వము యొక్క. నిర్గుణ పరతత్వంలో ఇవేమీ లేవు. కానీ ఈ స్థితి నియమ సీమనలు నీ యందు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈవా అనే మాట వేశారు. స్థితి నియమ సీమాన ఈవతే. అయితే ఈ మూడు సృష్టి స్థితి లయ స్థూల సూక్ష్మ కారణ విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరుడు లేకపోతేనేమో విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు జీవుడు జగత్తు దేవుడు ఉన్నాయా? జరుగుతున్నాయా? అబ్బే, జరుగుతున్నట్లున్నాయి. ఎలాగా? రజ్వాం సర్పభ్రాంతివ సర్పభ్రాంతివత్ ఇవా జరుగుతున్నట్లు. పారమార్థికంగా లేవమ్మా, ఉన్నది నీవేనమ్మా. ఏకస్వరూపిణివైనా ఏకమేవా అద్వయం బ్రహ్మ అనే పరబ్రహ్మిణి నీవేనమ్మా ఉన్నావు. ఈ శ్లోకంలో చెప్పినవన్నీ ఉత్తుత్తి, ఊరికే మేము అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నాం కానీ అసలు నువ్వు తత్వపరంగా ఒక్కటే. త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఈవతే. తే నీ యందు నీ యొక్క ఇవా వలే ఉన్నాయి అలంకారాలు. గళే రేఖ వివాహయానద్ధ ప్రగుణగుణం అంటే ఏంటి? 3 గీతలు చూశారు, 3 గళం మీద 3 రేఖలు. ఈ 3 రేఖలు వివాహ సమయంలో కట్టినటువంటి మంగళసూత్రమా అని అనుమానం వచ్చింది. అలా ఉంది అన్నారు.
అంచేత అనుమాన అలంకారం. మంగళసూత్రం కనపడల, గళే రేఖలు కనపడ్డాయి. గళే రేఖలు ఏం చెప్తున్నాయి? గళరేఖలు అనుమానాలంకారం. వివాహ వ్యాన్నర్థ ప్రగుణ గుణాన్ని, పక్షము వ్యాప్తి ఒకటే అవడం. అనుమాన ప్రమాణంలో ఏముంటాయి? పక్షం ఉంటుంది, వ్యాప్తి వాక్యం ఉంటుంది. పక్షం అంటే ది సబ్జెక్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఏమిటా సబ్జెక్ట్ ఆఫ్ ఎంక్వైరీ? ఇగో ఈమె గళం. ఈ గళంలో వ్యాప్తి ఏమిటి? ఇగో మూడు రేఖలు ఉన్నాయి కాబట్టి మూడు పేటలు ఉన్నటువంటి త్రాడు కట్టారు అనేటటువంటిది వ్యాప్తి వాక్యం. అంటే ఎక్కడెక్కడ మూడు రేఖలు ఉంటాయో అక్కడక్కడ మూడు పేటల సూత్రాన్ని కట్టి ఉంటారు అనేటటువంటిది ఒక అనుమానం. అలా అక్కడనే అవుతుందా? పక్షం ఎవరు? ఆమెయే. వ్యాప్తి ఏది? ఆమెయే. రెండు ఒకటే అవుతాయా? పర్వతో వహినిమాన్ అన్నప్పుడు మహానసే వేరుగా ఉంది, ఆ వంటీలు వేరుగా ఉంది, పొగొస్తున్న పర్వతం వేరుంది. ఈ రెండు వేరుగా ఉండాలి. పక్షము వ్యాప్తి ఒకచోటే అయిపోయాయి. అంచేత అలౌకిక అనుమాన అలంకారం. ఇట్స్ నాట్ ఎ లౌకిక అనుమాన అలంకారం, వేర్ పక్ష అండ్ వ్యాప్తి విల్ బి వన్ అండ్ ద సేమ్, వేర్ ది వికల్ప అండ్ నిర్వికల్ప విల్ బి వన్ అండ్ ద సేమ్, వేర్ ది ప్రకట అండ్ అప్రకట విల్ బి వన్ అండ్ ద సేమ్. దట్ ఈస్ అన్ అలౌకిక అలంకారము. ఎచ్చట వళులున్నవో అచ్చట తాళి కట్టి ఉంటారు అనేటటువంటిది వ్యాప్తి వాక్యం. ఆ వ్యాప్తి విచ్ఛిత్తైపోయింది, విరిగిపోయింది ఆ వ్యాప్తి. ఎందుకంటే ఎక్కడైనా మూడు గీతలు కనబడితే అక్కడ తాళి ఉంటుందా? ప్రతిసారి ఉండదు కదా. అంటే వ్యాప్తి విచ్చిత్ అంటే అనుమాన విచ్చిత్తి అలంకారము అంటారు. త్రయాణం గ్రామాణం వివాహ వ్యాన్నద్ధ గుణం అంటే త్రయాణం గ్రామాణం అంటే షడ్జమ, మధ్యమ, గాంధారి అనేటటువంటి సముదాయమును వివాహ వ్యాన్నద్ధ గుణముగా, వివాహ సమయంలో కట్టినటువంటి మంగళసూత్రము అనే త్రాడుగా ఉత్ప్రేక్షించారు. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. అమ్మ గతిగమక గీతైక నిపుణే అని సంబోధించారు. గతిగమక గీతైక నిపుణే అంటే గతి, గమకము, గీతము అన్నీ నీవే అని రూపించారు. అంచేత ఇన్ని అలంకారాలు ఉంటే అలంకార సంకరము. వివాహ వ్యాన్నద్ధ ప్రగుణ గుణ అన్నారు. అంటే వివాహ వ్యాన్నద్ధ ప్రగుణ గుణము, వివాహ వ్యాన్నద్ధ మంగళసూత్రం ఏం చూపిస్తుంది? సౌభాగ్యాన్ని చూపిస్తుంది. అమ్మ సౌభాగ్యాన్ని సూచిస్తుంది. ఒక సువాసిని స్త్రీ, సౌభాగ్య స్త్రీ మంగళసూత్ర ధారణ సౌభాగ్య సూచకము. అమ్మ సౌభాగ్యాన్ని చూపించేది. అమ్మకి ఈ వివాహ వ్యాన్నద్ధ ప్రగుణ గుణం అక్కర్లేదు. అది లేకపోయినా ఆవిడ స్వభావంగానే సౌభాగ్యము. అమ్మ సౌభాగ్యాన్ని దీంతో ఇనుమడింపజేస్తున్నారా? లేకపోతే ఈ తాళి అమ్మ సౌభాగ్యాన్ని ఇనుమడింపజేస్తుందా? తాళిపొట్టు వలన అమ్మ సౌభాగ్యం ఎక్కువైందా? అమ్మ వలన తాళిపొట్టున్నదా? స్వభావతి అలంకారం. స్థితి నియమ సీమాన, స్థితి బేస్, నియమ అంటే స్థితి అంటే ఉత్పత్తి, అది ఉండడం, నిలకడ. నియమ అంటే కంటిన్యూషన్, సీమ అంటే అవధి. దర్ ఇస్ అన్ ఆర్డర్లీ కాండక్ట్ ఆఫ్ ప్రొడక్షన్ and then position and continuation and destruction. This is explained by the Swabhava of the Parabrahma when it is Vyakta or it is also a Rupaka. త్రయాణం గ్రామాణం అన్నారు. అంటే మూడు లెవెల్స్ చెప్పారు. ఏమిటి? షడ్జమము, మధ్యమము, గాంధార్యము. గాంధారము ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు పాడరు భూలోకంలో. అంటే దివ్యత్వాన్ని చూపించడానికి సమర్థనీయమైన అంశాలను సమర్థనీయమైన హేతువు ద్వారా సమర్థించడానికి కావ్యలింగ అలంకారం అంటారు. అమ్మకి దివ్యత్వం ఎలాగనో ఉన్నది, అది సమర్థించవలసినటువంటి విషయాన్ని సమర్థించవలసినటువంటి హేతువుతో సమర్థించారు. కావ్యలింగ అలంకారం. గలే గతి గమక గీతైక. గలే ఒగా, గతి ఇంకొకగా, గమక ఇంకొకగా, గీతైక ఇంకొకగా. గా అనే అక్షరం పునరావృత్తి అయింది. రుచ్యనుప్రాష.
గలే రేఖాతిస్రో గతిగమక గీతైక నిపుణే అనడంలో వృచ్చన ప్రాసన శబ్దాలంకారాన్ని వేశారు. ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువాం అన్నారు. ప్రగుణ గుణ 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 అని రెండు మార్లు వచ్చింది. ప్రగుణ అంటే దారము, గుణము అంటే త్రిగుణము. ఒక గుణానికి అర్థం ఏమిటంటే దారమని, ఇంకొక గుణం అంటే స్వభావము, గుణము, త్రిగుణాల్లో అని అర్థం. అలా వేయడాన్ని శాఖానుప్రాసం అని చెప్తారు. గుణాగుణ అని చెప్పడము, రెండుసార్లు ప్రగుణ గుణగుణ, లేకపోతే వేరు అర్థాలు. గుణ అనే శబ్దానికి రెండు అర్థాలు చెప్తే అర్థశ్లేష, 2 in 1, శాఖానుప్రాస విత్ అర్థశ్లేష ఆల్సో. త్రయాణం గ్రామాణం, నాం నాం త్రయాణం గ్రామాణం అనేటటువంటి నాం అనేటటువంటి అక్షరము మళ్ళీ రెండు సార్లు వచ్చింది కాబట్టి వృచ్చను ప్రాస. ఇలాగా ఎవరు ఎంచగలరు ఈయన పోయిట్లో ఉన్న రత్నాలను, అందులో ఉన్న వేదాంత రత్నాలను ఎనడానికి ఎలా తెలుస్తుంది? తెలియదు. సామాన్యులకు గోచరము కాని విషయాలు ఎన్నో ఉంటాయి. ఒకటి బోధింపబడే తత్వము, పరతత్వము. బోధిస్తున్నటువంటి శంకర భగవత్పాదులు పరతత్వ స్వరూపులు కనుక అందులో మేలిమి రత్నాలు ఎన్ని అయినా ఏరుకోవచ్చు. ఎంత ఓపిక ఉంటే అంత తవ్వుకోండి. గళే రేఖాతిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహయానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమసీమాన ఈవతే. తెలుసుకోవాల్సిందేమిటి? విరాజంతే నానావిధ మధుర రాగకర భువాం. వెరిజిట్ విరాజంతే, ఎక్కడైతే పరమాత్మ స్వరూపం ఉన్నదో ఆ ప్రకాశంలోనే ఇదంతా విరాజంతే. విరాజంతే తే, నే యొక్క ప్రకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. సోహం సోహం సోహం. విరాజంతే స్వరూపము, ప్రకాశస్వరూపము, జ్యోతిస్వరూపము. అదే ప్రకాశిస్తుంది. ఎన్ని జ్యోతులు? ఒక్కటే జ్యోతి. ఇవన్నీ ఏమిటి? ఆ జ్యోతి చేత వెలిగించబడినటువంటి అనేకమైన పరిచ్ఛిన్నమైన జ్యోతులు. సర్వం శ్రీ శంకర భగవత్పాద చరణారవింద సమర్పణమస్తు.